ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలను, లేదా ఒక వ్యక్తి కష్టపడుతూ అందులో లోపాలు సరిచేసి ఎలా అభివృద్ధి చెందాలో ఇలాంటివి చెప్పొచ్చు. కానీ ఆవిడ దొంగతనం గురించి వీడియో పెడితే అది చూసి ఇతను దొంగతనం నేర్చుకున్నాడంట. అంటే ఈరోజు సామాజిక మాధ్యమాలు మనకి తెలియకుండా మన పిల్లలని, మన కుటుంబాలని, మన ఇరుగు పొరుగుని, మన స్నేహితులను, మన అన్నదమ్ములు, మన తోబుట్టులను ఎంత దారుణమైన పరిస్థితి తీసుకెళ్తానంటే మరణం వచ్చటానికి ఇది ఇలాగ టీవీలు చూడడం, ఇలా ఫోన్లు చూడడం, ఇలాగ సినిమాలు చూడడం, దీని వలన వారి మనసులు కఠినపరచబడిన వారై వీరి హృదయాలు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోయి, బంధుమిత్రులు స్నేహితుల ప్రేమకు దూరం అయిపోయి, ఒక ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు ఉంటే ఎవరి ఫోన్ వాళ్ళు, కానీ ఒక కాలేజీలో వరకు అందరూ చదువుకునే పిల్లలందరూ కలిసి గుంపుగా కూర్చుని ఏదన్నా సరదాగా మాట్లాడుకున్న ఇప్పుడు గోడ మీద కూర్చుని, బెంచ్ల మీద కూర్చుని, గ్రౌండ్లో కూర్చుని ఎవరు ఫోన్ ఆడ నొక్కుంటూ కూర్చోవడం. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా దేనికి దారితీస్తుందనంటే మానవుడు తాను బ్రతకవలసిన దానిని మర్చిపోయి